బోడి అనగానే మనకి గుర్తొచ్చేది యాంకోర్ వాట్ టెంపుల్. చూసారా ఎంత పెద్దగా ఉంది, ఎంత బ్యూటిఫుల్, చాలా పెద్దది. 85 acres ఉందిట ఈ టెంపుల్ ఏరియా మొత్తము. ఇదంతా దగ్గరికి వెళ్ళి చూడాలి మనము. ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా చాలా ఓల్డ్ ట్రీస్, చాలా పెద్దవి. అండ్ పైనుంచి ఊడలు చూసారా ఎట్లా వెళ్ళాడుతున్నాయో. ఈ ఊడలే భూమిలోకి వెళ్ళి వేళ్ళుగా కూడా మారిపోతాయి. యాంకోర్ వాట్ టెంపుల్ early 12th centuryలో బిల్డ్ చేశారు. దిస్ ఈజ్ ది వెస్ట్ ఎంట్రన్స్ వీఆర్ గోయింగ్ త్రూ. ఇక్కడ ఏ ప్లేస్లో చూసినా కానీ మనకి ఈ నాగుపాము కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చోట కూడా 2 ఎండ్స్లో కూడా హెడ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. రాతి కట్టడాలు, రాతితో చెక్కినవన్నమాట. ఇటు చుట్టూతా కూడా వాటర్ ఉంది ఈ టెంపుల్ చుట్టూతా. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుందని స్పెషల్గా చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ వాటర్ అనేది టెంపుల్ చుట్టూ ఉంటుంది. టెంపుల్కి దగ్గరగా వెళ్తున్నాము. ఈ రాతి చెక్కడాలు నాగుపాములాగా అనుకున్నాం కదా, అన్ని చోట్ల కూడా ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని చోట్ల మాత్రమే క్లియర్ షేప్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నుంచి టెంపుల్ని ఇట్లా చూస్తుంటేనే చాలా పురాతనమైందిగా కనిపిస్తుంది. 12th century అని మనం ఇందాక చదివాము కదా. కానీ ఆ బ్యూటీ అనేది మెయింటెనెన్స్ అని చెప్పుకోవాలి. ద గ్రేట్ విష్ణు టెంపుల్. ఈ యాంకోర్ వాట్ టెంపుల్ అనుకున్నాం కదా, విష్ణుమూర్తి అవతారము. అయితే మనకి ఇక్కడ మన ఇండియాలో చేసినట్టు పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీపాలు, నైవేద్యాలు ఇట్లా ఉండవుట. ఎట్లా ఉంటుందంటే ఓన్లీ అరటిపళ్ళు నివేదించడము, లోటస్ నివేదించడము జరుగుతుందిట. టెంపుల్ లోపల నుంచి వెళ్తున్నాము. ఇట్లా ద్వారాల్లాగా ఉన్నాయి. రూఫ్ ఎన్ని కోతులు ఉన్నాయి. రాముడితోటి హనుమంతుడు ఉన్నట్లుగా. విష్ణాలయం కదా, అందుకని. మనకి దూరం నుంచి కనిపిస్తున్న ఈ 3 గోపురాలు, శిఖరాలు, సెంటర్లోదేమో విష్ణుమూర్తి ఆలయము, ఒకవైపు శివుడి ఆలయము, ఇంకొక వైపు బ్రహ్మ ఆలయము. అంటే త్రిమూర్తుల ఆలయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఒక గోపురాన్ని చెట్టు కవర్ చేస్తోంది. దగ్గరికి వెళ్తే మనము చూడవచ్చు. ఎస్, ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా 3 గోపురాలు క్లియర్గా. మధ్య గోపురం మీద ఒక ప్రకాశంలాగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడట రథసప్తమి రోజు. చూసారా, మళ్ళీ దారి పొడుగునంతా కూడా కాంపౌండ్ వాళ్ళలాగా ఈ నాగుపాముల పడగలు విప్పినట్టుగా ఉంటుంది. రెండు వైపులా కూడా టెంపుల్కి వెళ్ళే దారిలో ఇట్లాగే ఉంది. ఇక్కడే కాదు, మనము టౌన్లో, సిటీలో ఎక్కడ తిరుగుతున్నా కానీ ఇట్లాగా ఒక కన్స్ట్రక్షన్ ఉందంటే దానికి నాగుపాము పడగ విప్పినట్టుగా చూస్తూ ఉంటాము. ఎంత పెద్ద ఆవరణలో ఈ టెంపుల్ కట్టారో చూడండి. ఇంకా మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, బయట నుంచి వెళ్తున్నాము. చుట్టూతా చూపిస్తున్నాను ఎంత పెద్ద ఆవరణ ఉంది. 85 acres అని చెప్తున్నారు, ఉండొచ్చు. దారికి 2 వైపులా కూడా ఏవో టెంపుల్స్ అనుకుంటా. ఈ టెంపుల్ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్తున్నారు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి.
పంచభూతాలన్నీ కూడా ఇక్కడ నిమగ్నమై ఉన్నాయి. చాలా శక్తివంతమైన ప్రదేశము, చాలా పవిత్రమైన ప్రదేశము. ఈ టెంపుల్ దర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టవంతులు. ఎంత పురాతనమైన టెంపుల్, అంత పురాతనమైంది, శిథిలావస్థలో ఉంది, కానీ ఒక రకమైన అందం చోటు చేసుకుంది. వీ కాంట్ డినై ఇట్. సో టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. చెక్క మెట్లన్నీ ఎక్కడము, గ్యాప్ ఇచ్చి ఉన్నాయి మెట్లు, అన్నీ చెక్క మెట్లే. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి అన్ని సైడ్స్ కూడా ద్వారాలు కనిపిస్తాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ స్ట్రైట్. లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ సపోజ్డ్ టు బి ద పాండ్, కోనేర్ అన్నమాట. ఇప్పుడైతే వాటర్ లేవు కానీ. అండ్ రెండో వైపు కూడా మనకి సేమ్ సీన్ కనిపిస్తుంది. కోనేరు, దాని చుట్టూతా కూడా సేమ్ కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అటువైపు ఇటువైపు సిమిలర్గా ఉండేటట్టు చాలా మంచి టెక్నిక్ తోటి కట్టారు ఆ కాలంలోనే. రూఫ్ ఇందాక మనం చూసిన రెండు కోనేర్లు కాకుండా ఇంకొద్దిగా ఒక 10 అడుగుల ముందుకు వస్తే సేమ్ కనిపిస్తుంది. సేమ్ కన్స్ట్రక్షన్, కోనేరు అండ్ సేమ్ కన్స్ట్రక్షన్. అండ్ ది అదర్ సైడ్ ఆల్సో కోనేరు ఉంది కదా ఇక్కడ. అండ్ ద బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అగైన్. ఇక్కడ వైకుంఠము అని చెప్తున్నారు. ఒకవైపు కుబేరుడు ఉంటాట, ఇటువైపు శివుడు కాదు, యమధర్మరాజు ఉంటాట. ఇంకా మనము స్ట్రైట్గా వెళ్తే కైలాసంకి వెళ్తాము అని చెప్తున్నారు. చూద్దామా కైలాసము. లోపలికి వచ్చిన తర్వాత, చాలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఒక 50 స్టెప్స్ గనక మనము ఎక్కగలిగితే మహారాజాని చూడొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ బండలు పరిచి ఉన్నా కానీ ఈవెన్గా లేకపోవడం వలన కూడా నడవడం అనేది చాలామందికి కష్టమవుతోంది. కానీ ఒక టూర్కి వచ్చి ఒక ప్రసిద్ధ క్షేత్రము చూడాలనుకుంటే తప్పవు కదా తిప్పలు. చూడండి వుడెన్ స్టెప్స్ ఎట్లా ఉన్నాయో, బాగా హైట్లో ఉన్నాయి. అంత హైట్కి ఎక్కితే కైలాసం కనిపించక ఏమవుతుంది. ఎక్కుదాం పదండి. ఇప్పుడు చూడండి ఎంత హైట్కి ఎక్కాము, మెట్లు ఎంత స్టీప్గా ఉన్నాయో. ఇంత హైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇట్లా ఉంది వ్యూ. అంత దూరం నడవాలి. ఇంత హైట్కి ఎక్కిన తర్వాత ఇంత పైనుంచి ఒక్కసారి వ్యూ చూద్దాం. అంత కింద నుంచి పైకి వచ్చాము. పైకి వచ్చినప్పుడే మనకి, కష్టపడి వచ్చినప్పుడే అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయి కదా. ఈ లోపల నడిచే దారి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. లోపల కూడా మనకి కింద ఉన్న స్ట్రక్చర్ లానే కనిపిస్తుంది. కోనేరు లాగా ఉంది, సేమ్ స్ట్రక్చర్. చూడండి గోపురం ఎంత హైట్లో ఉందో. మనం ఎంతో హైట్కి వచ్చాము కానీ గోపురం ఇంకా చాలా చాలా హైట్లో ఉంది. కైలాసం పైన ఉంది, చూద్దాము అని అన్నారు కదా. ఇదే అన్నమాట కైలాసము. ఈశ్వరుని ఆలయంకి వచ్చాము.
దేవతల్ని ఆరాధించడము ఇక్కడ కంబోడియాలో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇందాక అనుకున్నాం కదా మనలాగా పూజలు పునస్కారాలు అర్చనలు చేయరని. ఈశ్వరుడిని చూస్తున్నాం మనకి సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే బుద్ధుని చూస్తున్నాం కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ విష్ణుమూర్తి అయినా ఈశ్వరుడైనా కూడా బుద్ధ రూపంలోనే ఆరాధిస్తారని మనకి తెలుస్తుంది. ప్రతి ఆలయంలో కూడా బుద్ధునిగానే మనం చూస్తాము, ఏ దేవతామూర్తినైనా. మనము ఈశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అవుతున్నాము. అటు సైడ్ నుంచి ఎక్కాము, ఇటు సైడ్ నుంచి దిగాలి. చూస్తున్నారు కదా, అసలు స్టెప్స్ లాగా అనిపిస్తున్నాయా, ప్లెయిన్లా అనిపిస్తుంది. అంటే అంత స్టీప్గా ఉన్నాయి అన్నమాట మెట్లు. మెట్లు ఎక్కి దిగిన తర్వాత మనకి సీన్ ఇట్లా కనిపిస్తుంది. అంటే ఇంత హైట్ ఎక్కామనే ఫీలింగ్ మనకి రాదు. మామూలు ప్లెయిన్ గ్రౌండ్లోనే ఒక టెంపుల్కి వచ్చామనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గోపురమే అంత హైట్ ఉంది. అంత హైట్ ఎక్కిన తర్వాత ఇంకో గోపురం మనకి అంత హైట్లో కనిపిస్తుంది. మనం ముందనుకున్న టెంపుల్లో లాగానే మధ్యలో విష్ణుమూర్తి, అటు ఇటు శివుడు, బ్రహ్మ కనిపిస్తున్నారు. కానీ మనం డీప్గా కాన్సన్ట్రేషన్తో చూసినప్పుడు మాత్రమే మనకి కొద్దిగా క్లారిటీ తోటి ఈ దేవతామూర్తులు కనిపిస్తారు. ఎక్కేటప్పుడు ఏదో చూడాలి అని ఉత్సాహంతో ఎక్కాము. కానీ కిందకి దిగేటప్పుడు కూడా ఈ బ్యూటీని, ఈ వండర్స్ని చూసుకుంటూ దిగేసేయచ్చు. ఇంత హైట్ ఎక్కాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక అడ్వెంచర్ ఎక్స్పెడిషన్ లాగా కూడా అనిపిస్తుంది కదా. బయటికి వెళ్ళే ముందు మళ్ళీ ఒక్కసారి ఎంత హైట్ ఎక్కాము, ఏమి ఎక్స్పెడిషను అని ఒక్కసారి తలుచుకుని వెళ్తే సూపర్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఎనర్జెటిక్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది కదా. బయటకు వచ్చేసాము టెంపుల్లోంచి. ఇంకా ఇక్కడి నుంచి మన వెహికల్ దాకా కూడా మనము నడిచి వెళ్ళాలి కదా. పచ్చిక బయలులాగా కనిపిస్తోంది, ఆహ్లాదంగా ఉంది. గ్రీనరీ ఉంటేనే ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎండ కూడా తగ్గింది. సో టైం అయిపోయిందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళే టైము. ఆల్ ఆర్ కమింగ్ అవుట్. సో అగైన్ బయటికి వస్తూ ఒక స్మాల్ వ్యూ అన్నమాట. ఇందాక మనం లోపలికి వెళ్తూ చూసింది ఇంకొకసారి చూస్తే ఆనందంగా ఉంటుంది. సో మొత్తము చూసి ఒక పుణ్యక్షేత్రాన్ని అని మన భాషలో చెప్పాలంటే చూసి బయటికి వెళ్తున్నాము. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పెడిషన్ అని కూడా అనుకున్నాం కదా. ఒక అడ్వెంచరస్ వాకింగ్ అనమాట. ఎన్నో స్టెప్స్ ఎక్కడము, స్టీప్గా ఉన్న స్టెప్స్, అండ్ దెన్ వుడెన్ స్టెప్స్ అనుకోండి. రైలింగ్ పట్టుకుని ఎక్కాల్సి వస్తుంది, పట్టుకుని దిగాల్సి వస్తుంది. ఓకే, ఇట్లాంటి మెమరీని మనము ఈ వీడియో చూసినప్పుడల్లా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. వెరీ నైస్ కదా. ఓకే, ఇంకొకసారి ఇంకొక మంచి ప్లేస్లో కలుసుకుందాము. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.